బాబాయ్, గత ప్రభుత్వంలో మన అన్న క్యాంటీన్లు మూసివేశారు. ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేయడం వల్ల మీ స్పందన ఏంటి? బాబాయ్, తింటం మూలాన పేద ప్రజలకి పట్టెడు అన్నం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడికి చాలా థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. చంద్రబాబు ప్రభుత్వము ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీ 5 రూపాయలకి అన్నం పెడతామని దాన్ని నిర్వహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అది 5 రూపాయలకి చెప్పు సార్. భోజనం 5 రూపాయల భోజనం బాగుందండి, బాగా పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు పెట్టారు, అదే మళ్ళీ ఆయన తెచ్చి మళ్ళీ పెట్టారు. చూసాను సార్, కర్రీస్ చాలా బాగున్నాయి సార్. క్వాలిటీ బాగుంది సార్, క్వాలిటీ బాగుంది సార్. రైస్ కానీ రైస్ అవును సార్, 80 రూపాయలు సార్. అవును సార్, పందరే ఉంది, బాగుంది, డౌట్ లేదండి, పర్లేదండి, చాలా ఇబ్బంది లేదు. అంటే పేదవాళ్ళకి ఇబ్బంది లేదు, గవర్నమెంట్ అందన్నారు, సంతోషం. సక్రంగా సంతోషంగా సాంబార్, ఇడ్లీతో కూర, ఒక టమాటీ పచ్చడి, ఏదైనా కాదు బాబాయ్. ఇప్పుడు మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇటు కనుమలూరు అనగా తాడికనపడక పనులు చేయడానికి ఏవైనా కస్టమర్లు ఎక్కడొచ్చినా పర్లే, ఏదైనా చెప్పుకోవచ్చు, ఏదైనా అందరూ చెప్పుకుంటారు. ఇన్నిది ఎవరూ మర్చిపోరు, పట్టెడు అన్నం గురించి ఎవ్వరూ మర్చిపోరు. ఈ జీవితం మళ్ళీ ఇంకా ఎలగాల, ఇంకా ఎంత కష్టపడినా ఈ పట్టెడు అన్నం ఇంకా కావాల్సిందే. 100 రూపాయలు పెడితే ఏం రావట్లేదు. ఈ సాంబార్, ఈ ముక్క, ఈ నిమ్మకాయ పచ్చడి ఏం 5 రూపాయలకి ఏం రాదు, పైన ప్యాకెట్ రావట్లేదు. అది మాకు ఈ భిక్ష పెట్టాడు కాబట్టి ఆయన దయ వల్ల చాలా సంతోషంగా, మనస్ఫూర్తిగా, తృప్తిగా తింటాం. ఇంకా ఎవరై ఏమైనా అనుకొని ఇంకా అంతకంటే చెప్పేది ఏం లేదు. ఆయనకైతే చాలా వందలు.